సార్ నమస్తే. కేఎస్ ప్రసాద్ గారికి, కారుమూరి వెంకటరెడ్డి గారికి, అలాగే ఈశ్వర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రసాద్ గారు కూడా గతంలో మాకు ఇద్దరికి ఒక డిబేట్ లో మరి అన్నగారు మీరు అన్నారు ఆ రోజుని, తమ్ముడు మీకు టికెట్ ఇస్తాడు ఎవడో ఒకసారి మీరు చూసుకోండి అని అంటే మీ మీద నేను వాగ్వాదం చేశాను. అతను ఏదో సామాజిక న్యాయం చేయాలని వచ్చానని చెప్పేసి అంటాడు కానీ ఎలాంటి సామాజిక న్యాయం జనసేన పార్టీలో జరగలేదు. ఎందుకంటే 10 కోట్లు 15 కోట్లు తీసుకుని సీట్లు ఇచ్చాడు తప్ప ఎక్కడా కూడా ఆయన మరి కష్టపడ్డ నాయకులకి ఎవరికి ఇవ్వలేదు. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన నాకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి కమ్యూనిటీ ఈక్వేషన్ లో ఆయన నాకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఆ రోజున నన్ను చాలా మరి ఒంగోలు పిలుచుకుని నాకు చెప్పారు. కానీ కనీసం ఇక్కడ సీటు మారుస్తున్నాను కూడా చెప్పకుండా, ఎంత దుర్మార్గం అంటే చెప్పండి, కనీసం మాకు చెప్పకుండా టికెట్ అయిపోయింది పొత్తులో ఇచ్చారు. కనీసం రామచంద్రపురం ఇస్తారని అనుకున్నా, అది కూడా రాలేదు. లేదు, ఏమీ లేదు. ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలు ఏదో సామాజిక న్యాయం అంటాడు తప్ప పవన్ కళ్యాణ్ దగ్గర సామాజిక న్యాయం అనేది లేదు. జనసేన కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఎంతో నమ్మిన నాలాంటి నాయకులు చాలా మంది మోసపోయారు. జనసేన ముగిసిపోయిన అధ్యాయం. ఎందుకంటే నేను మొట్టమొదట నేను పార్టీ నుంచి బయటకు రావడం చూస్తామన్నారు. ప్రతిరోజు ఎక్కడ మరి పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో పూర్తిగా ఇంచుమించులో జనసేన ఖాళీ అయిపోయింది. మరి ఇలాంటి తరుణంలో ఇవాళ మళ్ళీ నాకు ఈ జరిగిన నష్టాన్ని మళ్ళీ పూర్తి చేయాలని జగన్ గారు మళ్ళీ నన్ను ఆయన ఎంతో మంచి మనసుతో నన్ను చేర్చుకుని నాకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి ఈవేళ నాకు ఈ రోజున నాకు జనరల్ సెక్రటరీగా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఈ రోజున ఆయన నాకు ప్రకటించారు. మరి ప్రత్యేకంగా మరి సాక్షి ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే దానికి సహకరించిన మిథున్ రెడ్డి గారు అందరూ కూడా నాకు చాలా సంతోషం. చాలా అయ్యా జయరాం చౌదరి మాటలు విన్నారా? చంద్రబాబు మాట్లాడింది టిప్పర్ డ్రైవర్ అంటూ అవహేళన చేస్తూ మాట్లాడింది విన్నారా? ఒక సామాన్యుడు ఎలా ఉన్నాడంటే అతనికి అవసరమైతే వాళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టో లేదా భయపెట్టో, వాళ్ళంటే కుక్కల కంటా కూడా ఎక్కువ హీనంగా మాట్లాడాడు జయరాం చౌదరి. చౌదరి గారికి ఈ సాక్షి ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీసీలు బడుగు బలహీన వర్గాలంటే మీకు అంత సునకనగా ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఈవేళ చెమట కంపు కొడుతున్న బట్టలు ఏ అయితే ఉన్నాయో, ఇప్పుడు నేను మన పొన్నాడు సతీష్ కుమార్ తో ఇప్పుడు దాకా నేను ప్రతి ఇంటింటికి తిరుగుతూ మరి లైవ్ ఉందని చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. నా పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. చౌదరికి చెప్తానున్నాను, ఈ చెమట కంపు కొట్టిన గుడ్డలే, ఈ బట్టలే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలతో నిండి ఉన్న రాష్ట్రం. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా నువ్వు ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా పేదవాడిని కొనలేవు. నిజాయితీగా ఉండేవాడు పేదవాడే. మీరే నిజాయితీ తప్పే మనుషులుగా మీరు అగ్రవర్ణంలో ఉన్న మీరే ఒక కులం యొక్క అహంకారాన్ని చూపించుకుని ఇలా బడుగు బలహీన వర్గాలను ఎలాగైనా కొనొచ్చు, లేకపోతే పిల్లలైనా కిడ్నాప్ రౌడీ షీట్లైనా ఓపెన్ చేయొచ్చు అంటే ఓటు అయిపోతే ఎలాగైనా అంటే నీ భాష ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గం. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు కనపడవు, మళ్ళీ ఎలక్షన్కి వస్తావు. ఖచ్చితంగా చెప్తున్నావు, ఒక శంపపెట్టు లాంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శంపపెట్టు లాంటి. ఒక లారీ డ్రైవర్కి ఇచ్చినా, ఒక చిన్న స్థాయి నాలాంటి వాడికి టికెట్ ఇచ్చినా, ఈవేళ మా సామాజిక వర్గం సెట్టిపల్లి సామాజిక వర్గంలో నాకు మా కమ్యూనిటీకి 10 పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఒక ఎంపీలు, 2 ఎంపీలు, ఒక రాజ్యసభ, 4 ఎమ్మెల్యే టికెట్లు, 2 ఎమ్మెల్సీలు అంటే 10 పదవులు. ఈవేళ మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ సాక్షి ద్వారా మా సాక్షి ద్వారా బీసీ సోదరులందరికీ కూడా చెట్టుపల్లి, గౌడ, ఈడిగ, శ్రీసేన, యాత కమ్యూనిటీలు అలాగే ఎస్సీ సోదరులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనకి భవిష్యత్తు, మనకి రాబోయే రోజుల్లో కనీసం మనకి సంక్షేమ పథకాలు అందాలన్నా, చేయాలన్నా, మనలో మనుషులుగా చూడాలన్నా కూడా అది జగన్ గారు మరి ముఖ్యమంత్రి అయితేనే అవుతుంది. ఖచ్చితంగా పర్టికులర్ గా నా సామాజిక వర్గానికి అంటారు ఈ 4 కులాలకి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చౌదరులు ఎన్ని కుతంత్రాలు పన్నినప్పటికీ కూడా అతను యొక్క అహంకారం అంటే నేను చౌదరిని అంటే నువ్వు ఏదైనా సరే, నేను ఎక్కడ అమెరికా నుంచి వచ్చాను, ఏదైనా చేసేయచ్చు. మరి ఎలాగంటే అతను అంటే ఒక వాటర్ ని ఒక వస్తువులాగా, ఒక షాప్ లో వస్తువులాగా కొనాలనుకునే నీ అహంకారం ఏదైతే ఉందో జయరాం చౌదరి,
ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నీకు చెప్పు తీసుకొట్టే పరిస్థితి ఉంటది. అలాగే జనసేన పార్టీ కోసం మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకోకూడదు సార్. ఎందుకంటే రేపు జనసేన అనేది రాష్ట్రంలో మూసిపోయిన అధ్యాయం. మొత్తం మా ఆత్మాభిమానం గాని ఇలా కాపు సోదరులు గాని చంద్రబాబు నాయుడు దగ్గర తాగట్టు పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారు రేపు పిఠాపురంలో కూడా ఖచ్చితంగా అతను ఏ పరిస్థితి ఉంటుందో రేపు పొద్దున చూడండి. నా నోటితో నీకు చెప్పకూడదు. ఎక్కడ కూడా 4 సీట్లు గెలిచిన సందర్భం ఉండదు. అలాగే ప్రతి చోట కూడా ఈవేళ ఈ పొత్తు కుదిరిన తర్వాత కుక్కల సింపిని విస్తరైపోయింది పొత్తు అంతా కూడా. తప్పకుండా తారుమూరి వెంకటరెడ్డి గారికి అలాగే కేఎస్ ప్రసాద్ గారికి సోదర మీ అందరికీ కూడా మీరు ఆ రోజున ఏదైతే చెప్పారో అదే నిజం చేశాడు ఈ పవన్ కళ్యాణ్. ఎక్కడా కూడా సామాజిక న్యాయం గాని ఇంకోటి కానీ 42 లక్షల సామాజిక వర్గం ఒక సీట్ ఇవ్వలేని పార్టీ అది జనసేన పార్టీ.